ఒక జర్నలిస్టిక్ యాంగిల్లో కుంభకోణాల వార్తలు ఖచ్చితంగా వేస్తుంది జ్యోతి. కాకపోతే అది దాంట్లో ఎక్కడో ఒక చోట తెలుగుదేశం వాళ్ళతో జరిగినా సరే వైసీపీని లింకప్ చేసి లాక్కు రావడం ద్వారా అది తెలుగుదేశం వాళ్ళని అసంతృప్తికి గురి కాకుండా దీన్ని వైసీపీ వైపుకి నెట్టే ప్రయత్నం చేస్తుంది. తెలివిగా కుంభకోణాన్ని మాత్రం ఫోకస్ చేస్తుంది. అందులో భాగంగా నెల్లూరులో జరుగుతున్నటువంటి దందా అంటూ నాడు అబ్బాయి నేడు బాబాయ్ అంటూ అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్కి సంబంధించినటువంటి ఐటెంను ఒకటి హైలైట్ చేసి రూప్ కుమార్ నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి పలుసార్లు కార్పొరేటర్గా ఎన్నికారు, ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా పనిచేస్తున్నారు. రూప్ కుమార్కి స్వయాన అన్న కొడుకు అనిల్ కుమార్. అనిల్ వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కాదు రూప్ కుమార్ షాడో మంత్రిగా వ్యవహరించారు. అప్పుడే క్వాడ్జ్ తవ్వకాల్లో చక్రం తిప్పసాగారు. అనిల్ మాజీ అయిన కొద్ది నెలలకే రూప్ కుమార్ పక్కకు వచ్చేశారు. వైసీపీలో కొనసాగుతూనే అనిల్కి వ్యతిరేకంగా నెల్లూరు నగరంలో వర్గాన్ని తయారు చేసుకున్నారు. తన కంట్లో నలుసులా తయారైన బాబాయ్ రూప్ కుమార్ని దెబ్బతీయడం కోసం అనిల్ దారులు వెతికారు. ఆయన క్వాడ్ వ్యాపారాన్ని అడుగునే ప్రయత్నించారు. కానీ వైసీపీలో కీలక నాయకుడు ఆశీస్సులు ఉండడంతో అది కుదరలేదు. దీంతో నెల్లూరు జిల్లాలో ఉన్న క్వాడ్జ్ గనులు రోజువారీ వ్యాపారం ఆదాయం వైసీపీ పెద్దలు రహస్యంగా పొందుతున్న ప్రయోజనాలపై నేరుగా తాడేపల్లి ప్యాలెస్కి అనిల్ ఫిర్యాదు చేశారు. దీంతో సీన్ మారింది. జిల్లా పరిధిలోని క్వాడ్జ్ గన్లు మొత్తం అనిల్కి అప్పగిస్తూ తాడేపల్లి ప్యాలెస్ మౌఖిక ఆదేశాలు జారీ చేసి సంబంధిత అధికారులు తూచా తప్పకుండా ఆదేశాలు పాటించారు. క్వారీలన్నీ అనిల్ చేతికి వచ్చాయి. ఎన్నికలు సరిగ్గా 4 రోజుల ముందు రూప్ కుమార్ టీడీపీలో చేరారు. ఆయన ద్వితీయ శ్రేణి నాయకుడు మాత్రం. కానీ అత్యంత చిత్రంగా జిల్లాలో ఆయనే చక్రం తిప్పడం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా క్వాడ్జ్ క్వారీలకు ఎక్కడ అనుమతులు ఇవ్వని ప్రభుత్వం రూప్ కుమార్ ఆధ్వర్యంలో నడిచే 4 క్వారీలకు వారం రోజుల క్రితం అనుమతులు ఇచ్చింది. ఈ 4 గత వైసీపీ ప్రభుత్వంలో కూడా రూప్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తున్నవే. వాటికి మాత్రం అనుమతులు ఇవ్వడం, ఇతర క్వారీ లీజుదారులు ఎవరు అడిగినా రూప్ కుమార్ని కలవండి అని సంబంధిత శాఖ మంత్రులు, పిఏలు అధికారులు చెబుతుండడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రూప్ కుమార్ జిల్లా పరిధిలోని క్వాడ్ యజమానులు పిలిపించుకుని బెదిరిస్తున్న సమాచారం. మీ క్వారీలు మాకు వదిలిపెట్టడం లేదా, మీరు తవ్విన రాయని మేము చెప్పిన ధరకు మాకే విక్రయించండి, కాదంటే మీరు క్వారీలు నడుపుకోలేరని హెచ్చరిస్తున్నట్టు క్వారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూప్ కుమార్ వంటి సాధారణ నాయకుడికి ఇంత పలుకుబడి ఎలా వచ్చింది? వేల కోట్ల విలువ చేసే క్వాడ్ వ్యాపారం గొంపగొత్తగా కైవసం చేసుకోవడం ఎలా సాధ్యమైంది? ఆయన ముందు వెనక ఎవరున్నారనేది ఆసక్తికరంగా మారింది. రూప్ కుమార్ వర్గం మాత్రం మంత్రి లోకేష్ పేరు వాడుకుంటూ ఈ దందా చేస్తున్నట్టు సమాచారం. ఈ పరిణామాల మీద స్థానిక టీడీపీ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే లోకేష్ ద్వారా ఇది జరుగుతోందన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసింది జ్యోతి.